హాయ్ అండి. నమస్తే. ఈరోజు పనస పిక్కల కర్రీ చేసి చూపిస్తున్నానండి. దాని ప్రాసెస్ ఇవి మనకి సమ్మర్‌లో పనస పళ్ళు వస్తాయి కదండీ! ఆ పనస తొనలు పిక్కలండి ఇవి. సమ్మర్‌లో మనము ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే చలికాలంలో గానీ, వర్షాకాలంలో గానీ అవి మనకి తినాలనిపించినప్పుడు ఫ్రై చేసి తినొచ్చండి. కర్రీ కూడా చేసుకోవచ్చు. ఆ కర్రీయే ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి మీకు. ఆ పనస పిక్కల్ని తొక్కలు ఒలిచి ఒక 5, 6 విజిల్స్ కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం పేస్టు, ఉప్పు, కారము, ఒక మీడియం సైజ్ టమాటా వేసి బాగా మగ్గించుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న పనస పిక్కలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసి అవి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి పెద్దగా ఉడకనవసరం లేదండి. కొద్దిగా వాటర్ వేసి దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది మన రైస్కి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుందండి.